రైట్, వెల్కమ్ బ్యాక్. ఇక రాజమండ్రిలో మత్తోన్మాదుల కారుతో ఢీకొట్టినటువంటి కారణంగా తీవ్రంగా గాయపడినటువంటి మెడికో ప్రియాంక మృతి చెందారు. ఇక సికింద్రాబాద్ కిమ్స్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఇక మధ్యాహ్నం 3:30 మృతి చెందారు. బ్రెయిన్ డెడ్ అయినట్టుగా వైద్యులు ప్రకటించారు. ఆమె మృత్యువుతో పోరాడి ఓడిపోయారు. ఇక ప్రియాంక స్వస్థలం జోగులాంబ, గద్వాల జిల్లా ఐజా మండలం ఏక్లాస్పూర్. ఇక ఎంబీబీఎస్ పూర్తి చేసినటువంటి ప్రియాంక తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని జిఎస్ఎల్ వైద్య కళాశాలలో డెర్మటాలజీ విభాగంలో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. ఆమె తల్లిదండ్రులు హైదరాబాద్లో స్థిరపడ్డారు. ఇక ఈ నెల 3వ తేదీన రాత్రి రాజమండ్రి ప్రసాద్ ఆదిత్య మాల్లో సినిమా చూసి సహచర విద్యార్థితో కలిసి బైక్పై బయలుదేరారు. ఇక రద్దీ కారణంగా వాహనాలు థియేటర్ గేటు వద్ద ఆగగా అదే సమయంలో ఇక నామావరానికి చెందినటువంటి సురవరపు దస్వంత్, లాలా చెరువుకు చెందినటువంటి ఆండ్రూ జోసెఫ్ మద్యం మత్తులో కారు వేగంగా నడుపుతూ వచ్చి వీరి బైక్ను ఢీకొట్టారు. తర్వాత మరోసారి కూడా బలంగా ఢీకొట్టింది. ఇక పైనుండి కూడా కారు వెళ్లడంతో కింద పడినటువంటి ప్రియాంక తలకు తీవ్ర గాయమైంది. తొలుత ఆమెను స్థానికంగా ఉన్నటువంటి ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో బుధవారం నాడు సికింద్రాబాద్లోని కిమ్స్ హాస్పిటల్కి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు. రైట్, మత్తోన్మాదుల చేతిలో కూడా ఒక వైద్య విద్యార్థిని మృతి చెందింది. ఇక ఈ విషాదం నుండి కూడా కుటుంబ సభ్యులు తేరుకోవడం చాలా కష్టం. నిజంగా చెప్పాలంటే ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా సరైనటువంటి న్యాయం జరగట్లేదు. ఇక సికింద్రాబాద్ కిమ్స్లో చికిత్స పొందుతూ ప్రియాంక ఇక మృతి చెందింది. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ఇక నిందితులను కఠిన శిక్షలు అమలు చేసి వారికి శిక్ష పడేలాగా చూడాలంటూ కూడా కుటుంబ సభ్యులు, ఇటు వైద్య విద్యార్థులు మరియు రాజమండ్రి వాసులు అలాగే అందరూ కూడా కోరుతున్నారు. ముఖ్యంగా ఐన్ఎస్ గత 3 రోజులు కూడా కంటిన్యూస్గా ఈ సంబంధించినటువంటి వార్తా ప్రసారంతో కూడా ఎటకేలకు పోలీసు వ్యవస్థలో కాస్త కదలిక మొదలైంది. ఇక కేసు ఫైల్ చేసి వారిని రిమాండ్కి తరలించారు. అయినప్పటికీ కూడా సరైనటువంటి న్యాయం జరగడం లేదంటూ కూడా ఇటు తండ్రి వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ గణేష్ సిద్ధంగా ఉన్నారు. గణేష్, ఇక వైద్య విద్యార్థిని లేదనే వార్త వారి కుటుంబ సభ్యులు ఎలా జీర్ణించుకుంటారు? అండ్ ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? అండ్ రేపు రాజమండ్రిలో ఎలాంటి బంద్కు పిలుపునిచ్చారు? అక్కడ ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? మెడికో విద్యార్థి ప్రియాంక మృతి చెందినటువంటి వార్త అనేది రాజమండ్రి నగరంలో అణిచివేస్తోంది. ఇప్పటికే ఆమె బ్రతకాలి, కోలుకోవాలి ఆమె కుటుంబంతో పాటు అందరూ కూడా కోరుకున్నారు. కానీ నిందితులు ఎవరైతే ఆ దృశ్యంతో పాటు జోసెఫ్ వ్యవహరించినటువంటి ఈ మారణ కాండ ఏదైతే ఉందో ఆ సిసి ఫుటేజ్ లోనే చూస్తే తెలిసిపోతుంది. చాలా దారుణంగా వ్యవహరించారు. దీంతో ప్రియాంక ఇంకా కోలుకోలేకున్నటువంటి పరిస్థితిలో కోమాలకు వెళ్లి ఇంకా తుది శ్వాస విడిచినటువంటి విధానం చూసాం. ఇదే క్రమంలో రాజమండ్రిలో ఆమెకు సంఘీభావంగా ఆమె కుటుంబానికి అండగా ఇవాళ రేపు కూడా పలు కార్యక్రమాలు అయితే చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇప్పుడు అదే ఎక్కడైతే స్పాట్ లో ప్రమాదం జరిగిందో ఆ ప్రాంతంలో వైసీపీ నుంచి జక్కంపూడి రాజా క్యాండిల్ ర్యాలీ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఈ ప్రాంతానికి చేరుకుని ఇక్కడ ఆమె మృతికి సంఘీభావం తెలుపుతూ డాక్టర్ ప్రియాంక ఆత్మకు శాంతి చేకూరేలా క్యాండిల్ ర్యాలీ ప్రదర్శన అయితే ప్రస్తుతం జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో ఇప్పుడు ఇక్కడ ఇదే ప్రాంతం ఏదైతే ప్రసాద్ ఆదిత్య మాల్ ఏవి అప్పారావు రోడ్ లో ఘటన జరిగిందో ఆ ప్రాంతంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా రేపు కూడా మార్గాని భరత్ మాజీ ఎంపీ బంద్కు పిలుపునిచ్చారు. ప్రైవేటు ప్రభుత్వ విద్యార్థులంతా కూడా బంద్లో పాల్గొనాలి అని చెప్పి ఆయన పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే చనిపోయినటువంటి ప్రియాంక విద్యార్థి కావడం, త్వరలో విద్యాదశను పూర్తి చేసుకుని ఒక వైద్యురాలిగా, డాక్టర్ గా అంటే విధులు నిర్వహించాల్సినటువంటి సమయంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో ఆమె ఈ లోకం విడిచి వెళ్లిపోవడం జరిగింది. ఇప్పుడు ఆ కుటుంబం శోక సందర్లో మునిగిపోవడం జరిగింది. ఈ గడిచినటువంటి వారం రోజులుగా కూడా ఆ కుటుంబం తమ కూతురు ఇంకా బతుకుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ మెడికల్ పరంగా ఆమె పూర్తిగా అంటే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడంతో ఇక బ్రతికే ఛాన్స్ లేకపోవడంతో కిమ్స్ వైద్యులు ఇవాళ 3:32 చనిపోయినట్లుగా ప్రకటించారు. ఇదే క్రమంలో రేపు రాజమండ్రి వ్యాప్తంగా మార్గాని బంద్ అంటే భరత్ బంద్గా అయితే పిలుపునివ్వడం జరిగింది. ఇదే క్రమంలో రేపంతా కూడా ఆ ప్రియాంకకు మద్దతుగా
పలు కార్యక్రమాలు జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే రేపు అంత్యక్రియలు జరిపేందుకు ఆ కుటుంబం నంద్యాలకు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరొక పక్క ప్రభుత్వం ఈ తీరు సరిగా లేదు అన్న విమర్శను కూడా ఇప్పటికే తండ్రి చేసినటువంటి విధానం చూసాం. ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, అనిత వీరెవరూ కూడా తమతో నేరుగా ఈ గడిచినటువంటి 4 రోజుల నుంచి కూడా మాట్లాడలేదు. కేవలం రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నిన్న ఫోన్ చేసి మాట్లాడారు. ఆ తర్వాత కూడా తమకు ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదు అని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేసినటువంటి విధానం చూసాం. ప్రస్తుతం మార్గాని భరత్ కూడా ఆర్థికంగా ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఏమైనా రెస్పాన్స్ వస్తుందా లేదనేది చూడాల్సి ఉంది. ఐ న్యూస్ కూడా కుటుంబానికి అండగా వాయిస్ వినిపించేటువంటి ప్రయత్నం చేసింది. ఈ విషయం అంటే వెలుగులోకి వచ్చినప్పటి నుంచి కూడా వాస్తవాలు బయటి ప్రపంచానికి తెలిసేలా చేశాం. ఇదే క్రమంలో పోలీసులు ఈ కేసులో సెక్షన్లు మార్చారు. నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించినటువంటి విషయంలో ఐ న్యూస్ కూడా ఈ గడిచినటువంటి 4 రోజుల నుంచి కూడా ఫోకస్ పెట్టింది. ప్రజలతో పాటుగానే ప్రభుత్వానికి ప్రతిపక్షాలకు జరిగేటువంటి విషయాలను తీసుకువెళ్ళడం జరిగింది. ఇదే క్రమంలో న్యాయకులు కానీ ఇందులో ఎవరైతే మానవతావాదులు ఉన్నారో వారంతా కూడా రెస్పాండ్ అయ్యి ప్రియాంక గురించి ఆవేదన చెందుతూ ప్రియాంక కోలుకోవాలని చెప్పి భావించారు. కానీ గణేష్ రైట్ థ్యాంక్ యూ గణేష్.